సేవకులు ఆర్ష సేవా సమితి వ్యవస్థాపకులు తాడినాడ సుందరరామయ్య 85వ జన్మదిన వేడుకలు ఆర్ఆర్పేటలోని ఆయన స్వగృహంలో ఘనంగా జరిగాయి. ఈ జన్మదిన వేడుకలకు మంత్రి ప్రకాష్ శ్రీహర్రావు, డాక్టర్ గుడిపాటి లలితా శర్మ, ఆర్ష సేవా సమితి అధ్యక్షులు బివిఎస్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, కార్యదర్శి టి శేషసాయి, భోగరాజు ప్రసాద్, నేతి వెంకటరామయ్య, మేడ్చర్ల జయప్రకాష్, పి కనకదుర్గ, ఆడిటర్ గురజాడ శ్రీకాంత్, వివివి హనుమంతరావు దంపతులు, కృష్ణమాచార్యుల దంపతులు, ఆయుర్వేదం ప్రభాకర్, సత్రంపాడు సంఘం అధ్యక్షులు ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొని సుందరరామయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అనేక మంది మాట్లాడుతూ సుందరరామయ్య చేసిన సేవల గురించి తెలిపారు. వచ్చిన ఆహుతులకు ఆయన కుమారుడు తాడినాడ ప్రసాద్ కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. ప్రతి నెల ఆర్ష సేవ సమితి ఇచ్చే పెన్షన్లు సుందరరామయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. తాడినాడ సుందరరామయ్య మాట్లాడుతూ తాను అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎంతో మంది సహాయ సహకారాలు అందించారని, వారందరికీ ఇప్పుడు కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరులో ప్రముఖ అగరబత్తి సంస్థ దుర్గా దర్బార్పతి అధినేత శ్రీ తాడినాడ సుందరరామయ్య గారు 85వ జన్మదినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన 1975 నుంచి కూడా నాకు పరిచయం ఉంది. ఏలూరులో వారు ఒక పక్కన ఇండస్ట్రీ నడుపుతూ మరోవైపున ప్రజాసేవ చేయడంలో చాలా ముందున్నారు. ఆర్ష సేవా సమితికి జనరల్ ప్రధాన కార్యదర్శిగా చాలా ఏళ్ళుండి ఏలూరులో ఉన్నటువంటి బ్రాహ్మణ్యానంతా కూడా ఏకం చేయడంలో ఆయన చాలా కృషి చేశారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కూడా చాలా ఆనందపడుతున్న ఈ సమయంలో మేము కూడా వారితో పాటు ఆనందోత్సవాన్ని పంచుకుంటున్నాం. ఈరోజు మాకు చిరకాల మిత్రులు ఈ ఆర్ష సేవా సమితి వ్యవస్థాపక సభ్యులు పూర్వాధ్యక్షులు శ్రీ తాడినాడ సుందరరామయ్య గారి 85వ జన్మదిన సందర్భంగా మేమందరం ఇక్కడికి రావడం, ఆ సంతోష కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మాకు 40 సంవత్సరాలు ఇంచుమించు మా సన్నిహిత స్నేహం ఉంది. కుటుంబ సభ్యుల్లాగా అన్ని విషయాలు వారు బయట ఎంత సేవా తత్పరలో అంత ఆత్మీయంగా ఉంటారు. అలాంటి వారి కార్యక్రమం ఇవాళ జరుపుకోవడం చాలా బాగుంది. ఇంకా చిరకాలం ఇలా కార్యక్రమాలు జరుగుతూ ఉండాలని, అందులో మేమందరం పాల్గొనాలని కోరుకుంటూ ఉన్నాం. హేలాపురి వాసులందరికీ కూడా ఈరోజు చాలా సుదినం అండి. ఆర్ష సేవా సమితి స్థాపించి 40 సంవత్సరాలు దాటింది. ఈ 40 సంవత్సరాల్లో 30 సంవత్సరాలుగా మేము అందరికీ కూడా సేవలు బాగా అందిస్తున్నాం. వృద్ధులకి, వితంతువులకి, వాళ్ళకి ఏ ఆధారం లేని వాళ్ళందరికీ కూడా ఒక 50 మందికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతోంది. 200 రూపాయలతో స్టార్ట్ చేసి ఈ రోజున 500 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతోందండి. అందరికీ దుప్పట్లు అట్లాంటివన్నీ కూడా పంచిపెట్టడం జరుగుతోంది. ఈ రోజున వారికి సుందరరామయ్య గారికి వాళ్ళ 85వ జన్మదినంలోకి ఎంటర్ అయ్యారు. ఆయన వారు మరిన్ని సంవత్సరాలు 100 సంవత్సరాలు శత సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆయురాయుష్తో ఉండాలని, ఈ బ్రాహ్మణ సంఘాలన్నీ కలివిడిగా కలిసిమెలిసిగా ఉండాలని, వాళ్ళందరూ ముందు నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.